మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా నారాయణ స్వామి గారు, హాయ్ అన్న. మదనపల్లి స్టాక్ తగ్గుతుంది, నార్త్ సైడ్ వర్షాలు పడుతున్నాయి, మరి రేట్స్ ఎందుకు తగ్గుతుంది? ఆగస్టు 15 తర్వాత రేట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్పోర్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుందా? నీ నోట వినాలని చెప్పండి ఎన్టీఆర్ అన్న గారు. ఎక్స్పోర్ట్ అయితే సెప్టెంబర్ ఉంటుంది. మీరు మదనపల్లి స్టాక్ తగ్గుతుంది అయినా రేట్స్ లేదని అడుగుతున్నారు, కానీ అనంతపురం విషయం మర్చిపోతున్నారు మీరు. మదనపల్లి దిగుమతి ప్రస్తుతం పెద్దగా రావడం లేదు. అనంతపురం దిగుమతిని బట్టి టమాటా ధరలు ఉంటాయి. ఇది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ చెబుతున్నాను. ప్రస్తుతం టమాటా యొక్క ధరలు అనంతపురం మార్కెట్లో వచ్చే దిగుమతి ప్లస్ వాతావరణం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నిన్న ఆకస్మికంగా మరణించిన నరేంద్ర గారికి గట్టు చంద్ర గారు ఆత్మకు శాంతి కలగాలని కామెంట్ పెట్టారు. ఎస్, యు ఆర్ నౌ ఇన్ రైట్ ట్రాక్ ట్రిపుల్ఎస్ గారు. ఇది పాత వీడియో ఇది. ఇక సాంబశివ ప్రొద్దుటూరు గారు, అన్నగారు, మన ఆసియా ఖండంలోనే మదనపల్లి మార్కెట్ పెద్దది. ఒకప్పుడు టమోటా వ్యాపారం బాగా జరిగేది, కానీ ఇప్పుడు దిష్టి తగిలిందేమో, చాలా చిన్న మార్కెట్గా మారుతుంది, బాధగా ఉంది. లేదన్నా అంగళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఉన్నంత వరకు మదనపల్లి మాట దిగుమతి తగ్గటం సహజం. అది గతంలో అయితే ఒక 15 రోజుల కిందట మదనపల్లిలో కాకుడు తినడానికి కూడా అవకాశం ఉండేది కాదు, భారీగా టమోటాలు వచ్చాయి. ఇప్పుడు దిగుమతి తగ్గింది. ఈ ఫ్రెష్ కాయలన్నీ అంగళ్ళు మనకొచ్చారు, ఆ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కడాకాయలు మాత్రం అన్క్వాలిటీలు మాత్రమే వస్తున్నాయి. దానివల్ల దిగుమతి తగ్గింది. ఏది ఏమైనా మదనపల్లి మార్కెట్ పైన మీకున్న అభిమానానికి చాలా సంతోషం, ధన్యవాదాలు. బ్రో, సెప్టెంబర్ అక్టోబర్ రేట్స్ ప్లీజ్ బ్రో. రవిచంద్ర గారు, ఇంకా చాలా సమయం ఉందన్న. ఆగస్టు ధరలే అవగాహన రాలేకున్నాం, ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వరకు. సో సారీ. ఇంకా చాలా కాలం తర్వాత తమ్ముడు కోహ్లీ, ఆయన్న వెలుగుల నుంచి తమ్ముడు కోహ్లీ, ఎలా ఉన్నారన్న? చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తున్నాను, మీరు బాగానే ఉంటారులే అన్న. ఆ దేవుడు మీకు ఎప్పుడు చల్లగా చూస్తాడు. అనంతపురం మార్కెట్ స్టాక్ ఎలా ఉందన్నా? ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? నిన్నైతే 3 లక్షలు, ఇవాళైతే 2,70,000 తగ్గింది. మరి రేపు చూడాలి ఎంత వస్తుందో. అయితే మొత్తం అయితే 2 లక్షలు దాటేసింది. 2,50,000, 3 లక్షలు కూడా వచ్చింది. కాబట్టి దిగుమతి ఈరోజు తగ్గింది, రేపు చూడాలి తమ్ముడు. అన్నా, సెప్టెంబర్ అక్టోబర్ రేట్స్ వీడియో చేయండి అన్న. మీరు వీడియో చెప్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. శివ గారు, నేను గతంలోనే చెప్పాను, 2025 సంవత్సరం మన చేతుల్లో లేదు, అంత కాలం యొక్క చేతుల్లోని. ఈ సంవత్సరం మాత్రం నో అనాలిసిస్ వీడియో. ఒకవేళ పెరిగే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను, కానీ ఈ అప్ అండ్ డౌన్ విషయాల్లో మాత్రం వీడియోలు చేసి ఎవరి మనసును గాయపరచలేను. ఏమైంది బ్రో? ఆనందరెడ్డి గారు, గుండెపోటు అన్న, హఠాత్తు గుండెపోటు వచ్చింది. ఇంట్లోనే ఆయన కప్పుకోలేరు. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి మరణించాలని డాక్టర్ ధృవీకరించారు. ఏ నిమిషాన ఏమి ఎవరు చెప్పలేము. ఈ క్షణం మనది, మరుక్షణం మనది, అవునా కాదా అన్నది మన చేతులు లేదు. అందుకే మతాలేదని అన్ని మతాలు బోధించేది ఒకటి, క్షణభంగురం జీవితం. ఉన్నన్నాళ్ళు రాగద్వేషాలకు, అసూయాలకు, స్వార్థాలకు అతీతంగా ఉండండి. 10 మందికి వీలైనంత మేలు చేయండి. కీడు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయకండి. మేలు చేయడం పర్వాలేదు, కీడు చేయకండి. మానవ సేవే మాధవ సేవ, అంతే. అయితే ప్రస్తుతం కాలం అయితే అలా లేదు, చాలా దారుణంగా ఉంది. ఒక వ్యక్తి తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి యాక్సిడెంట్ చేశాడంటే 3 నెలల కిందట. వాళ్ళ తండ్రి గారు కోమా నుంచి బయట వచ్చిన తర్వాత విషయాలు బయటకు వచ్చాయి. చిన్నప్పుడు అక్క, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు ఆనందంగా ఉంటారు, ఆడుకుంటారు. కానీ పెద్దయిన తర్వాత తండ్రుల ఆస్తులు ఉంటే గొడవలు. జానడు జగా కోసం బంధాలే మర్చిపోతున్నారు. మొత్తం మీద అయితే సమాజం ప్రస్తుతం కలుషితమైపోయింది. 1,200 రూపాయలు టాప్ పీవీఎస్ బండి. రామాగారు, ఇవాళ మదనపల్లి మార్కెట్ 1,050 అని చెప్పాను. ఆ తర్వాత కామెంట్ పెట్టారు. నేను రైతు మిత్ర పీవీఎస్ బండి అధినేత వెంకటేష్ గారికి ఫోన్లో అడగడం జరిగింది. అది కేవలం చిన్న లాటు మాత్రమే. అవన్నీ మీరు లెక్కలేసి ఉంటే ఎట్లా? ఆయన చెప్పారు 20-30 క్యారెట్లు 20 గేట్లు మాత్రమే అని. అది కూడా మీరు కామెంట్లు పెడితే ఎట్లా? నేను మళ్ళీ చెప్తున్నాను, 20 బాక్సులు, 30 బాక్సులు, 20 బాక్సులు, దట్ ఈస్ నాట్ టాప్ రేట్. కనీసం 50 అన్న దాటాలి, 100 దగ్గరగా ఉండాలి.
ఏపీలో కరువు వచ్చేసింది, అది కంటి ముందరే కనిపిస్తుందన్న ఉపేంద్రన్న. అనంతపురం కాయలు కోలారికి వస్తూ ఉన్నాయి, అందుకే అక్కడ స్టాక్ తగ్గింది శివశంకర్ గారు. మేబీ ఇక మనం మరొకటి పరిశీలిస్తే దాదు గారు, అనంతపురం స్టాక్ తగ్గుతూ వస్తుంది, ఇంకా 2 lakhs దాటదు అనుకుంటున్నాం, కానీ నేల మీద కాయలు కాబట్టి ఒకటేసారి వస్తాయి కాబట్టి పెరిగింది, ఇంకా తగ్గుముఖం పట్టచ్చు. మరో 10 రోజుల్లో ఇదే స్టాక్ రావచ్చు, తర్వాత 2 lakhs లోపలే వస్తుంది, పెరగదు. ఇంకా నేల మీద కాయలు ఒకసారి వస్తాయి కాబట్టి దిగుమతి పెరిగింది, ఇంకా 10 రోజుల తర్వాత 2 లక్షల లోపలే దిగుమతి రావచ్చు అని ఆయన కామెంట్ పెట్టారు. ఆయన అన్నదే వాస్తవం మీద మాత్రం ధర పెరుగుతుంది. కానీ దీనికి 3 రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా జయచంద్ర గారు, ఆగస్టు 20 తర్వాత అనంతపురం స్టాక్ 5 lakhs దాటవచ్చు. దాని తర్వాత రాజును కామెంట్ పెట్టారు. మరి నారాయణ స్వామి గారు అయితే అనంతపురం స్టాక్ ఆగస్టు 20 4 lakhs పెరిగితే టమోటా బిగ్ బాక్స్ 200 నుంచి 300. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.